పుష్ప 2 మూవీపై హాట్ కామెంట్స్ చేశారు మంత్రి సీతక్క. జై భీమ్ లాంటి సందేశాత్మక సినిమాలకు కేంద్ర ప్రభుత్వం కనీస గుర్తింపు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ పోలీస్ అధికారుల బట్టలుడదీసే స్మగ్లర్ల చిత్రాలకు అవార్డులు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఇలాంటి సినిమాలతో మనుషుల్లో క్రూర ప్రవృత్తి పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో 2 మర్డర్స్ చేసిన వ్యక్తి పుష్ప 2 సినిమా చూస్తూ పోలీసులకు చిక్కడమే దీనికి నిదర్శనమన్నారు సీతక్క. అవునా మాకు ఈ హక్కులు ఉంటాయా అని ఎంతో మందికి ఈ సినిమా ప్రేరణగా నిలిచింది. ఇంత గొప్ప సినిమా వస్తే మరి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఒక్క అవార్డు కూడా సినిమాకి ఇవ్వలేదు. స్మగ్లర్ పాత్రలో ఉండేటువంటి ఒక స్మగ్లింగ్ చేసేటువంటి హీరోలు పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్లలో బయట బట్టలు నిలబెట్టి యథేచ్ఛగా స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలకు మాత్రం కేంద్రం నుంచి అవార్డు వస్తున్నాయి. ఏం చేయాలి? ఇలాంటిదేమన్నా ప్రోత్సహించేది పబ్లిక్ ఎలాంటి మెసేజ్ ఇస్తారు? స్మగ్లర్ హీరోలు అవుతారంట. ఒక అవేర్నెస్ ఇచ్చేటువంటి లాయర్ జీరో అయితే ఎట్లా? ఒకవేళ అక్కడ స్మగ్లింగ్ జరుగుతున్నప్పుడు దాన్ని కట్టడి చేసేటువంటి పోలీస్ అధికారి జీరో ఎట్లా అవుతాడు? ఇది సమాజం ఆలోచించాలి. నిన్న ఒక అతనంట మహారాష్ట్రలో 2 మర్డర్ కేసులు ఉన్నాయి, తప్పించుకొని తిరుగుతున్నాడు చాలా రోజుల నుంచి. ఎక్కడ దొరికిందంటే మరి ఈ సినిమా హాల్ పుష్ప 2 సినిమా చూసుకుంటూ దొరికింది.